100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. కోటాను కోట్లకు వారసుడువైనా ఊపిరిపోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకో. లక్షాధికారివైనా భిక్షాధికారివైనా శ్మశానంలో ఇద్దరూ సమానమేనని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. ప్రపంచమంతటికి అధిపతివైనా నీ ఆయుష్కు అధిపతి కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని జయించగలిగిన మృత్యువుని జయించలేవని తెలుసుకో. కాలం విలువైంది. రేపు అనే దానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకూడదని తెలుసుకో. లక్షల కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు నీ వెంట రావని, మృత్యువు నుండి తప్పించుకోలేవని తెలుసుకో. నీవు దాచుకున్నది ఏదీ నీతో తీసుకుపోలేవు. ఇతరులకు సహాయం చేయగా వచ్చిన పుణ్యం మాత్రమే నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. భోగాలకు ఖర్చు చేసి రోగాలు తెచ్చుకోకు. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ తలరాతను నిర్ణయిస్తుందని తెలుసుకో. డబ్బుని సంపాదించడానికి మాత్రమే జీవించకు. నీవు చనిపోయాక నిన్ను తీసుకుని వెళ్లే యముడు నువ్విచ్చే లంచాన్ని తీసుకోడు. కాస్త మంచిని పంచినేస్తమా. రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడే కంసుడికి నచ్చలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. భగవంతుడు మనలో ఏమి చూస్తాడో తెలుసా? ఎంత సంపదున్నదని చూడడు. అందులో ఎంతమందికి సహాయం చేశామన్నది మాత్రమే చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివామన్నది చూడడు. అందులో ఎంత ఆచరిస్తున్నామనేదే చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేశామని చూడడు. అవి ఎంత ఆదర్శంగా నిర్వహించామన్నది మాత్రమే చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారని చూడడు. మన కోసమై ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూస్తాడు. ఎన్నేళ్లు బతికామన్నది కాదు, ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నామన్నది చూస్తాడు. మన జ్ఞాపకం సంతోషాన్నివ్వాలి. మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి. మన మాట ఓదార్పునివ్వాలి. అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది. అప్పుడు కదా బ్రతుకు పాఠమయ్యేది. అప్పుడు కాదా చచ్చినా కూడా బతికేది. అప్పుడు కదా పుట్టుక పుణ్యమయ్యేది. ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించేది ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది, చేదును గ్రహిస్తూ మంచిని పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది, ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది, చివరి క్షణం వరకు పరులకు సహాయపడమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది, తన కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక ఏరు జలజలా పారుతూ చెప్పింది, తనలాగే కష్టసుఖాల్లో చలించకుండా సాగమని. జాబిల్లి వెలుగుతూ చెప్పింది, తనలాగే ఎదుటివారిలో వెలుగు నింపమని. నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా? తల్లిదండ్రులను రోజూ చూడగలగడం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండడం, చెప్పిన మాట వినే సంతానం ఉండటం, రుణాలు లేకపోవటం, మన అవసరానికి తగిన ధనం ఉండటం, ఏదైనా తిని అరాయించుకునే శక్తి ఉండటం, మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం, 10 మందిలో గౌరవించబడటం, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం. ఇదే కదా నిజమైన ఐశ్వర్యం అంటే.